నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము చతుర్దశ సర్గ 14వ సర్గ. కైకేయి దశరథుని సత్యము తప్పకుమని ప్రేరేపించుట, తాను కోరిన వరములను ఇమ్మని నిర్బంధించుట, వశిష్ఠ మహర్షి అంతఃపుర ద్వారము కడకు వచ్చి సుమంత్రుడిని రాజు వద్దకు పంపుట, రాజు యొక్క ఆజ్ఞచే సుమంత్రుడు రాముని తీసుకుని వచ్చుటకై వెడలుట. పుత్ర శోకార్దితం పాపా విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష సైక్ష్వాకమిదమబ్రవీత్. పుత్ర శోకముతో బాధపడుచు సంజ్ఞ లేక నేలపై పడి దొర్లుచున్న ఆ దశరథునితో ఆ పాపాత్మురాలు కైకేయి ఇట్లు పలికినది. పాపం కృత్వేవ కిమిదం మమ సంశ్రుత్య సంశ్రవం శేషే క్షితితలే సన్నః స్థిత్యాం త్వం స్థాతుమర్హసి. ఏమిటిది? నాకిచ్చిన ప్రతిజ్ఞ వినగానే ఏదో మహాపాపం చేసినవాడు వలె దుఃఖించుచు నేలమీద పడి ఉన్నావు. నీవు మర్యాద పాటించుము. ఆహు సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనాః సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రబోధితః. ధర్మవేత్తలైన జనులు సత్యమే ధర్మమని అందురు కదా, నేను కూడా ఆ సత్యాన్నే ఆశ్రయించి నిన్ను ధర్మమును గూర్చి ప్రేరేపించుతున్నాను. సంశ్రుత్య సైభ్యస్యేనాయ స్వాంతనుం జగతీపతిః ప్రదాయ పక్షిణే రాజన్ జగామగతి ముత్తమాం. ఓ రాజా, శైబ్య మహారాజు అనగా శిబి చక్రవర్తి తన దేహమును డేగకు ఇచ్చెదను అని ప్రతిజ్ఞ చేసి ఉత్తమ లోకాలు పొందినాడు. తథా హ్యలర్కస్తేజస్వీ బ్రాహ్మణే వేద పారగే యాచమానే స్వకే నేత్రే ఉధృత్యా విమనాదదౌ. మహా తేజస్శాలి అయిన అలర్కుడు వేద పారంగతుడైన బ్రాహ్మణుడు వచ్చి కోరగా నిస్సంకోచముగా తన నేత్రాలు పెకిలించి ఇచ్చివేసినాడు. సరితాం తు పతి స్వల్పాం మర్యాదాం సత్యమన్వితః సత్యానురోధాత్ సమయే స్వాం వేలాం నాతి వర్తతే. సముద్రుడు కూడా సత్యమును అనుసరించుచు వృద్ధి సమయాలలో కూడా తన అతి స్వల్పమైన సరిహద్దుగా ఉన్న చెలియలి కట్టను దాటుటలేదు. సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠితః సత్యమేవాక్షయా వేదాః సత్యేనైవాప్యతే పరం. సత్యము అనే ఒక్క పదము బ్రహ్మస్వరూపము, ధర్మము సత్యము మీదనే ఆధారపడి ఉన్నది. సత్యమే అక్షయమైన వేదాలు. జనులు సత్యము ద్వారానే పరమపదమును చేరగలుగుతారు. సత్యం సమనువర్తస్వ యది ధర్మే ధృతామతిః సఫలః సవరో మేస్తు వరదోహ్యసి సత్తమా. ఓ పురుషశ్రేష్ఠ, నీ బుద్ధి ధర్మము మీదనే స్థిరముగా నిలచియున్న పక్షంలో సత్యమును పాటించుము. నా వరాలు సఫలములయ్యేట్లు చేయుము. ఆ వరాలిచ్చిన వాడవు నీవే కదా. ధర్మస్యేహాభికామార్థం మమ చైవాభిచోదనాత్ ప్రవ్రాజయసుతం రామం త్రిః ఖలు త్వాం బ్రవీమ్యహం. నీవు నీ ధర్మమును నిలుపుకొనవలెను. నేను కూడా ప్రేరేపించుచున్నాను. ఈ 2 కారణముల చేత రాముడిని అడవులకు పంపుము. 3 సార్లు చెప్తున్నాను. పంపుము పంపుము పంపుము. సమయం చ మమార్యేమం యది త్వం న కరిష్యసి అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితం. ఆర్య, నీవు మన ఒప్పందము ప్రకారము చేయకపోయినచో నన్ను విడిచివేసినట్లే. అందుచేత నీ ఎదుటనే ప్రాణాలు విడిచెదను. ఏవం ప్రచోదితో రాజా కైకేయ్యా నిర్విశంకయా నాశకత్పాశమున్మోక్తుం బలిరింద్రకృతం యథా. ఏ మాత్రము జంకు గొంకు లేక కైకేయి ఈ విధముగా నిర్బంధించుటతో దశరథుడు ఇంద్రుడు వామనుని ద్వారా ప్రయోగించిన ధర్మపాశమును బలిచక్రవర్తి విడిపించుకోలేకపోయినట్లే దశరథుడు విడిపించుకోలేకపోయెను. ఉద్భ్రాంత హృదయశ్చాపి వివర్ణవదనోభవత్ సధుర్యో వై పరిస్పందన్ యుగచక్రాంతరం యథా. కాడికి చక్రానికి మధ్య నలిగిపోతున్న ఎద్దుకు వలె
దశరథునికి హృదయము తిరిగిపోయినది, ముఖము పాలిపోయినది. విహ్వలాభ్యాం చ నేత్రాభ్యామపశ్యన్నివ భూపతి కృచ్ఛాద్ధైర్యేణ సంస్తభ్య కైకేయీమిదమబ్రవీత్. దశరథుడు వ్యాకులముగా ఉన్న నేత్రాలతో ఏమీ చూడలేకపోయెను. అట్టి స్థితిలో అతి కష్టముగా ధైర్యముగా నిలదొక్కుకొని కైకేయితో ఇట్లు పలికెను. యస్తే మంత్రకృత పాణిరగ్నౌ పాపే మయా ధృతః తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహా. ఓ పాపాత్మురాలా, అగ్నిసాక్షిగా మంత్ర సంస్కృతమైన నీ హస్తమును గ్రహించి తిని, ఆ హస్తమును నీకు నా వలన పుట్టిన కుమారుని నిన్ను కూడా విడచివేసెదను. ప్రయాతా రజనీ దేవి సూర్యశ్చోదయనం ప్రతి అభిషేకం గురుజనస్త్వరయిష్యతి మాం ధ్రువం రామాభిషేక సంభారైస్తదర్థముపకల్పితై. దేవి, రాత్రి గడచిపోయి సూర్యోదయము కానున్నది. ఇంతకు పూర్వమే సిద్ధము చేసిన అభిషేక సంరంభాలతో రామునికి అభిషేకం చేయుమని వశిష్ఠాది గురువులు నన్ను తప్పక తొందర పెట్టెదరు. రామః కారయితవ్యో మే మృతస్య సలిలక్రియాం త్వయా సపుత్రయా నైవ కర్తవ్యా సలిలక్రియా వ్యాహ్యంతాస్య శుభాచారే యది రామాభిషేచనం. ఓ దురాచారవంతురాలా, నీవు రామాభిషేకానికి విఘ్నము కలిగించే పక్షమున నీవు కాని నీ కుమారుడు కాని నేను చనిపోయిన తరువాత నాకు ఉదక క్రియలు చేయవద్దు. నేను మరణించిన పిమ్మట రాముడే నాకు ఉదక క్రియలు చేయవలెను. 16వ శ్లోకము పూర్వార్థమును 15వ శ్లోకముతో కలిపి అర్థం వ్రాయబడినది. అట్లు కాకుండా రాముని పట్టాభిషేకానికి ఏర్పరిచిన జలాదులతో రాముడు నా మరణానంతరం నాకు ఉత్తర క్రియలు చేయుగాక అనే అర్థం చెప్పినా బాగుండును. దశరథుని దుఃఖావేశానికి సూచకంగా ఉంటుంది. నచ శక్నోమ్యహం ద్రష్టుం దృష్ట్వా పూర్వం తథా సుఖం హత హర్షం నిరానందం పునర్జన్మమవాంగ్ముఖం. పూర్వము అంత ఆనందముతో ఉన్న జనమును చూచిన నేను ఇప్పుడు ఆ జనమే సంతోషము లేక ఆనందము నశించి తలలు వంచి దుఃఖించుచుండగా చూడలేను. తాం తథా బ్రువతస్తస్య భూమిపన్య మహాత్మనః ప్రభాతా శర్వరీ పుణ్యా చంద్ర నక్షత్రశాలిని. ఆ మహాత్ముడైన దశరథుడు ఆమెతో ఇట్లు మాటలాడుచుండగానే చంద్ర నక్షత్రాలతో ప్రకాశిస్తూ పవిత్రమైన రాత్రి తెల్లవారినది. తతః పాప సమాచారా కైకేయీ పార్థివం పునః ఉవాచ పరుషం వాక్యం వాక్యజ్ఞారోషమూర్ఛిత. పాపమైన ప్రవృత్తి కలది, మాటలు నేర్చినది అయిన కైకేయి కోపావిష్టురాలై రాజుతో మరల పరుషముగా ఇట్లు పలికినది. కిమిదం భాషసే రాజన్ వాక్యం గరరుజోపమం ఆనాయయితుమక్లిష్టం పుత్రం రామమిహార్హసి. రాజా, విషము వలె తీవ్ర బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఏమిటిది? ఇంకా ఆలస్యము చేయకుండా నీ పుత్రుడైన రాముని ఇచ్చటికి రప్పించుము. స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరం నిస్సపత్నాం చ మాం కృత్వా కృతకృత్యో భవిష్యసి. నా కుమారునికి రాజ్యము ఇచ్చి రాముడిని వనానికి పంపి నాకు శత్రువులెవ్వరూ లేకుండా చేసినట్లయితే నువ్వు కృతకృత్యుడవు అయ్యదవు. సనున్న ఇవ తీక్ష్ణేన ప్రతోదేన హయోత్తమః రాజా ప్రచోదితో భీక్ష్ణం కైకేయీమిదమబ్రవీత్. కొరడాతో గట్టిగా కొట్టిన ఉత్తమ జాతి అశ్వము వలె ఆ రాజు ఆ విధముగా మాటలచే పొడవబడినవాడై కైకేయితో ఇట్లు పలికెను. ధర్మబంధేన బద్ధోస్మి నష్టాచ మమ చేతన జ్యేష్ఠం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్ఛామి ధార్మికం. ధర్మపాశానికి కట్టుబడిపోయినాను, నా బుద్ధి కూడా పనిచేయుటలేదు. ధర్మాత్ముడు నా ప్రియ జ్యేష్ఠ కుమారుడు అయిన రాముడిని చూడగోరుచున్నాను. తతః ప్రభాతాం రజనీ ముదితే చ దివాకరే పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే వసిష్ఠో గుణ సంపన్న శిష్యైః పరివృతస్తదా ఉపగృహ్యాసు సంభారాన్ ప్రవివేశ పురోత్తమం. తెల్లవారి సూర్యుడు ఉదయించెను. పుష్య నక్షత్రముతో కూడిన శుభముహూర్తము సమీపించుచుండెను. అప్పుడు సద్గుణ సంపన్నుడైన వశిష్ఠుడు శిష్య పరివృతుడై
అభిషేక సంభారాలతో అయోధ్యలో ప్రవేశించెను. సిక్త సమ్మార్జిత పథాం పతాకోత్తమ భూషితాం విచిత్ర కుసుమాకీర్ణాం నానాస్రగ్భిర్విరాజితాం సంహృష్టమనుజోపేతాం సమృద్ధ విపణాపణాం మహోత్సవ సమాకీర్ణాం రాఘవార్థే సముత్సుకాం చందనాగురుధూపైశ్చ సర్వతః ప్రతిధూపితాం తాం పురీం సమతిక్రమ్య పురందర పురోపమాం దదర్శాంతఃపురశ్రేష్ఠం నానాద్విజగణాయుతం పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణైరుపశోభితం యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః. అయోధ్యలోని వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లి ఉండెను. దానిని అందమైన పతాకలచే అలంకరించిరి. అనేకమైన రంగుల పువ్వులు చల్లిరి. అనేక విధాలైన మాలికలు కట్టిరి. అక్కడ మనుష్యులందరూ ఆనందోత్సాహాలతో ఉండిరి. దుకాణాలు బజారులు కూడా వివిధ వస్తువులతో సమృద్ధములుగా ఉండెను. ఎక్కడ చూచినా మహోత్సవాలు జరుగుచుండెను. ప్రజలందరూ రాముని కోసం ఉత్కంఠతో ఎదురుచూచుచుండిరి. నలుమూలలా చందన సువాసనలు అగరు ధూపాలు వ్యాపించుచుండెను. సాక్షాత్తు దేవేంద్రుని నగరమైన అమరావతి వలె ఉండెను. అట్టి నగరములో ప్రవేశించిన వశిష్ఠుడు కొంత దూరములో శ్రేష్టమైన రాజ అంతఃపురమును చూచెను. అక్కడ ఎందరో ద్విజులు గుంపులు గుంపులుగా చేరి ఉండిరి. పట్టణాల జనులు, గ్రామాల నుంచి వచ్చిన జనులు కిక్కిరిసి ఉండిరి. యజ్ఞవేత్తలు, సభార్హులు అయిన ఉత్తమ ద్విజులు వచ్చి ఉండిరి. తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామ తం జనం వసిష్ఠః పరమ ప్రీతః పరమర్షిర్వివేశ చ. మహర్షి అయిన ఆ వశిష్ఠుడు ఆ అంతఃపురము చూచి చాలా సంతోషించి అక్కడ ఉన్న జనమును దాటి వెళ్లి లోపల ప్రవేశించెను. సత్వపశ్చద్వినిష్క్రాంతం సుమంత్రం నామ సారథిం ద్వారే మనుజ సింహస్య సచివం ప్రియదర్శనం. అంతలో రాజద్వారము నుండి బయటకు వచ్చుచున్న రాజసచివుడు, చూడగానే ఆనందము కలిగించేవాడు అయిన సుమంత్రుడు అనే సారథి వశిష్ఠమునికి కనపడెను. తమువాచ మహాతేజా సూతపుత్రం విశారదం వశిష్ఠ క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిహాగతం. మహాతేజశాలి అయిన వశిష్ఠుడు ఆ పండితుడైన సుమంత్రునితో ఇట్లు పలికెను. నేను వచ్చినట్లుగా రాజుతో శీఘ్రముగా వెళ్లి చెప్పుము. ఇమే గంగోదక ఘటా సాగరేభ్యశ్చ కాంచనాః ఔదుంబరం భద్రపీఠమభిషేకార్థమాగతం సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధిఘృతం లాజా దర్భా సుమనసః పయః అష్టౌ చ కన్యా రుచిరా మత్తశ్చ వరవారణః చతురశ్వో రథః శ్రీమాన్ నిస్త్రింశోధనురుత్తమం వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశి సన్నిభం శ్వేతే చ వాలవ్యజనే భృంగారుశ్చ హిరణ్మయః హేమదామపి నద్ధశ్చ కకుద్మాన్ పాండురో వృషః కేసరీ చ చతుర్దంష్ట్రో హరిశ్రేష్ఠో మహాబలః సింహాసనం వ్యాఘ్రతను సమిద్ధశ్చ హుతాశనః సర్వవాదిత్ర సంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతాః స్త్రియః ఆచార్యా బ్రాహ్మణా గావః పుణ్యాశ్చ మృగపక్షిణః పౌరజానపద శ్రేష్ఠా నైగమాశ్చ గణైః సహ ఏతే చాన్యే చ బహవో నీయమానాః ప్రియం వరాః అభిషేకాయ రామస్య సహ తిష్ఠంతి పార్థివైః. గంగాజలము నింపిన కలశములు, సముద్ర జలాలతో బంగారు కలశములు, ఔదుంబర దారువుతో చేసిన భద్రపీఠము అభిషేకము కొరకు వచ్చి ఉన్నాయి. అన్ని ధాన్యములు, గంధాలు, వివిధములైన రత్నాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు, అందమైన 80 కన్యలు, మదించిన ఏనుగు, 4 గుర్రాలు కట్టి అందముగా ఉన్న రథము, ఖడ్గము, ఉత్తమమైన ధనుస్సు, పల్లకి, చంద్ర సదృశమైన ఛత్రము, తెల్లని వింజామరలు, బంగారు పాత్ర, బంగారు పగ్గాలతో కట్టబడినది పెద్ద మూపురము కలది అయిన తెల్లని ఎద్దు, అందమైన జూలు కలది, 4 పెద్ద దంతాలు కలది, మంచి బలం కలది అయిన
శ్రేష్టమైన గుర్రము, సింహాసనము, వ్యాఘ్ర చర్మము, ప్రజ్వలించుచున్న అగ్ని, సకల వాద్య సమూహాలు, వేశ్యలు, అలంకరించుకున్న స్త్రీలు, ఆచార్యులు, బ్రాహ్మణులు, గోవులు, పవిత్రమైన మృగాలు, పక్షులు, శ్రేష్ఠులైన నాగరికులు, గ్రామీణులు, వివిధ శిల్పిగణాలు, వర్తకులు, ఇంకనూ ఎంతో మంది ప్రియముగా మాటలాడే జనులు, రాజులు అభిషేకము కొరకై వచ్చియున్నారు. త్వరయస్వ మహారాజం యథా సముదితేహని పుణ్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్. సూర్యోదయము అయిన వెంటనే పుణ్యమైన నక్షత్రము యందు రామునికి పట్టాభిషేకము చేయుటకై మహారాజును తొందరపెట్టుము. ఇతి తస్య వచ శ్రుత్వా సూతపుత్రో మహాత్మనః స్తువన్ నృపతి శార్దూలం ప్రవివేశ నివేశనం. మహాత్ముడైన ఆ వశిష్ఠుని మాటలు విని సుమంత్రుడు ఆ రాజశ్రేష్ఠుని స్తుతించుచు అంతఃపురములో ప్రవేశించెను. తంతు పూర్వోదితం వృద్ధం ద్వారస్థారాజ సమ్మతం నశేకురభి సంరోద్ధుం రాజ్ఞః ప్రియచికీర్షవః. అందరికంటే ముందుగా వచ్చినవాడు వృద్ధుడు రాజప్రియుడు అయిన సుమంత్రుని ద్వారపాలకులు రాజునకు ప్రియము చేయగోరువారై అడ్డుపెట్టలేకపోయినారు. పూర్వోదితం అనుదానికి మునుపు చెప్పబడినవాడు అనగా ఈ సుమంత్రుడు లోనికి వచ్చునప్పుడు వీనిని అడ్డగింపవలదు, యథేచ్ఛముగా విడువుడు అని దశరథునిచే పూర్వము చెప్పబడినవాడు. ససమీపస్థితో రాజ్ఞస్తామవస్థామ జజ్ఞివాన్ వాగ్భి పరమతుష్టాభిరభిష్టోతుం ప్రచక్రమే. రాజు దగ్గరకు వెళ్లిన ఆ సుమంత్రుడు అతడు అక్కడ ఉన్న పరిస్థితి తెలియక ఆనందకరములైన మాటలతో స్తుతించుట ప్రారంభించెను. తతః సూతో యథా కాలం పార్థివశ్చ నివేశనే సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతిం. సారథి అయిన సుమంత్రుడు రాజ అంతఃపురములో రాజుకు నమస్కరించుచు కాలానుగుణముగా ఈ విధముగా స్తుతించెను. యథా నందతి తేజస్వీ సాగరో భాస్కరోదయే ప్రీతః ప్రీతేన మనసా తథానందఘనస్వతః. సహజముగా ఆనందముతో నిండిన నీవు సూర్యోదయ సమయములో తేజస్శాలి అయిన సముద్రుడు ఆనందించినట్లు సంతోషభరితమైన మనస్సుతో ఆనందించుము. ఇంద్రమస్యాం తు వేళాయామభితుష్టావ మాతలిః సోజయద్దానవాం సర్వాం తథాత్వాం బోధయామ్యహం. ఇట్టి ప్రాతఃకాలమునందే మాతలి దేవేంద్రుని స్తుతించెను. ఇంద్రుడు సకల దానవులను జయించెను. నేను కూడా నిన్ను అట్లే మేలుకొలుపుచున్నాను. వేదాః సహాంగ విద్యాస్య యథాహ్యాత్మభువం విభుం బ్రహ్మాణం బోధయంత్యద్య తథాత్వాం బోధయామ్యహం. వేదాలు వాటి అంగవిద్యలు తనంతట తానే పుట్టినవాడు ప్రభువు అయిన బ్రహ్మదేవుని మేల్కొలిపినట్లు నేను నిన్ను మేల్కొలుపుచున్నాను. ఆదిత్య సహచంద్రేణ యథాభూతధరాం శుభాం బోధయత్యద్య పృథివీం తథాత్వాం బోధయామ్యహం. సూర్యచంద్రులు సమస్త ప్రాణులను ధరించేది మంగళకరమైనది అయిన పృథివిని మేల్కొలిపినట్లు నిన్ను మేల్కొలుపుచున్నాను. ఉత్తిష్ఠాశు మహారాజ కృతకౌతుక మంగళః విరాజమానో వపుషా మేరోరివ దివాకరః. మహారాజా, ఉత్సవానికి అనుగుణమైన మంగళవేషము ధరించి ప్రకాశించుచున్న శరీరముతో మేరు పర్వతము నుంచి సూర్యుడు లేచినట్లు వెంటనే లెమ్ము. సోమ సూర్యౌచ కాకుత్స్థ శివవైశ్రవణావపి వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే. దశరథ మహారాజా, సోమ సూర్యులు, శివ కుబేరులు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు సర్వోన్నతిని ఇచ్చెదరుగాక. గతా భగవతీ రాత్రి కృతకృత్యమిదం తవ బుద్ధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం ఉదతిష్ఠత రామస్య సమగ్రమభిషేచనం. ఓ రాజశ్రేష్ఠ, పూజ్యమైన రాత్రి గడిచిపోయినది. ఇంతవరకు జరిగిన పనులు తెలుసుకొని ఇటుపై చేయదగిన పనులు చేయుము. రామాభిషేకానికి కావలసినదంతయు సిద్ధము చేయబడినది. పౌరజానపదైశ్చాపి నైగమైశ్చ కృతాంజలి
స్వయం వసిష్ఠో భగవాన్ బ్రాహ్మణైః సహ తిష్ఠతి. పూజ్యుడైన వసిష్ఠుడు బ్రాహ్మణ సమేతుడై పౌరులు, జానపదులు, వర్తకులు నమస్కరించుచుండగా ద్వారము వద్ద వేచియున్నాడు. క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్ రాఘవస్యాభిషేచనం. యథా హ్యపాలాః పశవో యథా సేనాహ్యనాయకా. యథా చంద్రం వినా రాత్రిర్యథా గావో వినా వృషం. ఏవం హి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే. మహారాజా, రామాభిషేకము గూర్చి శీఘ్రముగా ఆజ్ఞ ఇమ్ము. రాజు లేని రాజ్యము పాలకుడు లేని పశువులు వలె, నాయకుడు లేని సేన వలె, చంద్రుడు లేని రాత్రి వలె, వృషభము లేని గోవుల వలె అయిపోవును కదా. ఇతి తస్య వచ శ్రుత్వా శాంతపూర్వమివార్థవత్ అభ్యకీర్యత శోకేన భూయ ఏవ మహీపతిః. మంచి అర్థము కలది, బ్రతిమాలుతూ ఉన్నట్లు ఉన్నది అయిన సుమంత్రుని మాటలు విని దశరథుడు ఇంకనూ శోకాక్రాంతుడైనాడు. తతః స రాజా తం సూతం సన్నహర్ష సుతం ప్రతి. శోకరక్తేక్షణ శ్రీమానుద్వీక్ష్యోవాచ ధార్మికః. వాక్యైస్తు ఖలు మర్మాణి మమ భూయో నికృంతసి. ధార్మికుడు, శ్రీమంతుడు అయిన ఆ దశరథుడు కుమారుని గూర్చిన ఆలోచనతో సంతోషము సన్నగిల్లి దుఃఖము చేత ఎర్రనైన నేత్రాలతో ఆ సూతుని వైపు చూచి, నీ మాటలతో ఇంకను నా మర్మాలు ఛేదించుచున్నావు అని పలికెను. సుమంత్రః కరుణం శ్రుత్వా దృష్ట్వా దీనం చ పార్థివం. ప్రగృహీతాంజలిః కించిత్ తస్మాద్దేశాదపాక్రమత్. దీనుడైన ఆ దశరథుని చూచి కరుణాభరితమైన అతని మాటలు వినగానే సుమంత్రుడు అంజలి ఘటించి ఆ ప్రదేశము నుంచి కొంచెము దూరముగా జరిగినాడు. యదా వక్తుం స్వయం దైన్యా నశశాక మహీపతిః. తదా సుమంత్రం మంత్రజ్ఞా కైకేయీ ప్రత్యువాచః. దైన్యవశము చేత దశరథుడు స్వయముగా ఏమీ ప్రత్యుత్తరము చెప్పలేకపోయెను. అప్పుడు ఆలోచనలలో సమర్థురాలు అయిన కైకేయి సుమంత్రునితో ఇట్లు పలికెను. సుమంత్ర రాజా రజనీం రామహర్ష సముత్సుకః. ప్రజాగర పరిశ్రాంతో నిద్రావశముపేయివాన్. ఓ సుమంత్ర, రామునికి రాజ్యాభిషేకము జరుగును అనే ఆనందావేశముతో రాజు రాత్రి అంతా నిద్రలేక అలసిపోయి ఇప్పుడు నిద్రపోవుచున్నాడు. తద్గచ్చత్వరితం సూత రాజపుత్రం యశస్వినం. రామమానయ భద్రం తే నాత్ర కార్యా విచారణ. ఓ సుమంత్ర, అందుచేత నువ్వు శీఘ్రముగా వెళ్లి రాజకుమారుడు యశస్శాలి అయిన రాముని తీసుకుని రమ్ము. నీకు మంగళమగుగాక. ఈ విషయములో ఏమీ ఆలోచించవలసిన పని లేదు. సమన్యమానః కళ్యాణం హృదయేన నందచ. నిర్జగామచ సంప్రీత్యా త్వరితో రాజశాసనాత్. అతడు ఇంక మంగళ కార్యము జరగనున్నది అని మనస్సులో అనుకొనుచు ఆనందించి ఆలోచించుచు రాజు యొక్క అనుజ్ఞ ప్రకారము తొందరగా బయలుదేరెను. సుమంత్రశ్చింతయామాస త్వరితం చోదితస్తయా. వ్యక్తం రామోభిషేకార్థమిహాయాశ్చతి ధర్మవిత్. ఆమె చేత ప్రేరితుడైన సుమంత్రుడు ధర్మాత్ముడైన రాముడు అభిషేకార్థము ఇచటకి తప్పక రానున్నాడు అని అనుకొనెను. ఇతి సూతోమతిం కృత్వా హర్షేణ మహతావృతః. నిర్జగామ మహాబాహో రాఘవస్య దిదృక్షయా. సుమంత్రుడు ఈ విధమైన ఆలోచనలతో చాలా సంతోషించుచు మహాబాహువైన రాముని చూడవలెను అనే కోరికతో బయలుదేరెను. సాగరహ్రద సంకాశాత్ సుమంత్రోంతఃపురాక్షుభాత్. నిష్క్రమ్య జన సంబాధం దదర్శ ద్వారమగ్రతః. సాగరములో లోతైన ప్రదేశముతో సమానమైన అంతఃపురము నుండి బయటకు వచ్చిన సుమంత్రుడు ఎదుట జనముతో కిక్కిరిసి ఉన్న ద్వారము చూచెను. తతః పురస్తాత్ సహసా వినిర్గతో మహీపతీన్ ద్వారగతో విలోకయన్. దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధనాన్ ఉపస్థితాన్ ద్వారముపేత్యభిష్ఠితాన్. వెంటనే అక్కడి నుండి బయలుదేరిన సుమంత్రుడు ద్వారము సమీపించి అప్పటికే వచ్చి వేచియున్న రాజులను, మహాధనవంతులైన
వివిధ శ్రేణులకు చెందిన పౌరులను చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 14 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु తే. శ్రీరామ జయ రామ జయ జయ రామ